ఆపండి బాబు ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి? రాయవరం వెళ్ళాలి. ఎక్కు. ఆగు, ముందే చెప్తున్నాను. ముందైతే 20, వెనకైతే వెనకైతే 10. అబ్బా అట్ట కాదు కానీ ముందు కాకుండా వెనక కాకుండా మధ్యలో పట్టుకుని ఏళ్ళాడతా 5 ఇస్తా. సరిపోద్దా? సరిపోద్ది. నీ పని అయిపోద్దని డౌట్. అబ్బో వద్దులే, వెనకే కూర్చుంటా. అర్రే ఊరు వచ్చేస్తుంది. ఇచ్చాడ్రా ఎక్కడ నా దగ్గరే 10 రూపాయలు కొట్టేద్దాం అనుకున్నావా? నాతో పెట్టుకోకరే, ఛాన్స్ దొరికిందంటే ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం కూడా కొట్టేస్తా. మీ అమ్మ కడుపులు మారా ఫిరంగుల్లా దూసుకురావడం మీద పట్టబెట్టయా? మీరు గుర్తు నన్ను గుర్తారంటారేంటి? ఇంతకీ ఆ లక్ష్మీ సౌభాగ్యవతి కం గంగా భాగీరథి సమానరాలైన సౌభాగ్యమ్మ గారు ఉన్నారా? మా అక్కని ఎలా పిలుస్తారేంటి? మొగుడు పారిపోతే మిగిలిన ఆడవాళ్ళని అట్టాగే పిలుస్తారు. ఇంతకీ మీరెవరు? చెప్తా. లోపల మోహన్ అనే వెధవన్నాడా? ఉంటే ఆ సొంటని కన్న తండ్రిని సన్యాసిరావుని. ఇంతకీ మీ అక్కయ్య ఉందా లేదా? ఆవిడ వాళ్ళ పిల్లమావ గారిని 10 మంది పొడిచి చంపేస్తే శవాన్ని గుర్తుపట్టడానికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. శివ శివ, ఈ మధ్యన చావులు ఎక్కువైపోతున్నాయ్యా. సర్లే, ఆవిడ గారు లేకపోతే మాత్రమే లోపల మా మోహన్ గారు ఉన్నాడు కదా, స్నానం వచ్చేసి వెళ్తా. ఇంట్లో ఎవరు లేరండి. మీ అబ్బాయి నేను రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు. మీరు వస్తే చెప్పి పంపించమని మా అక్కయ్య మాకు చెప్పింది. తమరావిడ గారు అనంతర బ్రదరా? చాలా సంతోషం. ఏం పని అండి ఇది? నన్ను రమ్మని ఆవిడ గారు వెళ్తుందా? అరే ఎంత అర్జెంట్ పని ఉంటే మాత్రం ఏదైనా ఏర్పాటు చేసి వెళ్ళాలి కదా. అసలు నేనంటే ఎవరనుకున్నారు? నేను ఆవిడ గారికి కాబోయే వియ్యంకుణ్ణి. ఆహా, ఆదిలోనే హింసపాదని. ఎట్లాంటి ప్రవర్తన నాకు నచ్చదండి. ఈ సంబంధం నాకు ససేమిరా ఇష్టం లేదని నేను గాని మా అబ్బాయి గాని ఇక మా జన్మలో ఈ గుమ్మని తొక్కవన్నామని నేను చెప్పానని మీరు మీ అక్కగారికి చెప్పండి. నమస్తే. నమస్తే. ఎవరు ఆయన? ఏం కావాలంట? చందాల కోసం వస్తేను. అదే ఎవరో నీ పేరు చెప్పి పంపించారు. వాళ్ళ ఊర్లో గుడి కడుతున్నట్ట చందాలు కావాలట. తర్వాత నేను చెప్పి పంపించేశాం. అలాగా? సరే గాని ఇప్పుడు సన్యాసరావు గారు వస్తారు, చూస్తూ ఉండండి. ఆయనతో పిచ్చి పిచ్చిగా వాగారో చంపేస్తాను. జాగ్రత్త. ఆ మాత్రం మనకి తెలీదా? పెద్దల్ని గౌరవించవలను. ఎప్పటికి ఇన్ని సంబంధాలు చూశాను కానండి, ఎట్లాంటి దిక్కుమాలిన సన్నాసి ఏ బ్రాసి ఫేస్ చూడలేదు. సారీ, మిమ్మల్ని కాదులేండి. సరే కాని బాబు, బస్సు ఎప్పుడు వస్తే? బస్సు అండి ఆ భగవంతుడికి కూడా తెలీదు. మరైతే మనకేం తెలుస్తుంది? ఆయన నాకు ఆర్టీసీ వచ్చినదిలే. నా ట్రాన్స్పోర్టే వేరు. ఏంటో సీక్రెట్. మాది సీక్రెటే. సరే, నేనుండిపోతాను. నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను. సరేనా? ఒరే బావా, నా మాట విని జరిగింది మొత్తం చెప్పు. చక్కగా సరెండర్ అయిపో. ఎందుకు ఈ టెన్షన్? నిజమే, కానీ నానొచ్చేది పెళ్ళారింటి కానించే. అక్కడ విషయాలు ఏంటో తెలుసుకోకుండా సరెండర్ అయిపోయాడంటే అమ్మో పుల్లోటు తలబెట్టడే. బావా, నేను ఆ బెడ్రూమ్ దాక్కుంటాను. నాను మంచిదా? అటు కాదు, ఇటు ఇటు. ఎట్ట పరువు మర్యాద సంస్కారం లేని మనుషులు అనుకోలేదు. ఏమైంది నాన్న? ఇప్పుడేనా రావడం? ఇదేనమ్మా రావడం. అరే కాబోయే విజయంకుని రమ్మంది. తీరా వెళ్లేసరికి ఎవరో పోయారని సాగు చెప్పి మొహం తప్పిస్తుందా? కనీసం గుమ్మల్లో కూడా అడుగు పెట్టలేకుండా వీధిలో మనిషిని వీధిలోనే పంపించేస్తున్నా. చెప్తా. అసలు ఈ సంబంధం తెచ్చిన జగన్నాథం గాని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించబోతు చూడు అన్నట్టు. వీడే ఇక్కడ కన్నార్పుడు సన్నాసి నిన్నెవడు పిలిచాడరా? వాడు ఉత్తరరత్నం ఎక్కడ తెచ్చాడు? అది ఇంకా రాలేదు కదూ? రాలేదా? ఏమైపోయినట్టు? అక్కడ లేడే. అక్కడ ఎలా ఉంటాడు? మరి ఎక్కడ ఉంటాడు? కనుక్కొస్తా. ఎవరిని? అదే చేతులు కడుక్కొస్తా. వారిని. అమ్మాయి, ఈ పిచ్చి సన్నాసితో నువ్వు కాపురం చేస్తున్నందుకు నీకు పద్మశ్రీ ఇవ్వాలి. వాడికి నిన్ను కట్టబెట్టినందుకు నాకు ఉరిసెట్ చెయ్యాలి. సరే గాని నిన్న సాయంకాలమే బయలుదేరినట్టుగా అక్కడ తెలిసింది. మరి అక్కడ లేక ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళాడమ్మా?
ఒరే బావా విన్నావుగా అక్కడ నీ పేరు గలవాడు నిన్న సాయంత్రమే బయలుదేరాడంట కాబట్టి ఇక నువ్వు నాటకం ఆపి బయటికి రావచ్చు రే నీ బావనరా కాబట్టి బతికిపోయా ఎలా వస్తాను ఇప్పుడే కదా రాలేదని చెప్పావు అది పాయింటే ఓ పని చేద్దాం ఏంటి బావా అమ్మాయి ఎవరొచ్చారే? అల్లుడు తలుపులేసుకుని మరీ మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను మామయ్య మీ అమ్మాయి క్లాస్మేట్ చూడ్డానికి వస్తేను నిన్నదా అన్న? నన్నేనన్నా మరి నిన్ను చూడడానికి వచ్చే వీడి తలుపులేసుకుని మాట్లాడతాడేమిటి? అర్జెంట్ అంటే బాత్రూమ్ చూపించి వస్తున్నా ఇంకా నయం కళ్ళు ఆరుకుంటూ బెడ్రూమ్ చూపించావు కాదు, కళ్ళు రాలగొట్టేది. పదా చాలా థ్యాంక్స్ అండి శివన్ గారు బాత్రూమ్ చూపించినందుకు. కానీ బాత్రూమే దరిద్రంగా ఉంది, క్లీన్ చేయించుకోండి. వస్తానే అన్ను. ఆగవే జున్ను. ఏమిటి బన్ను? నీ పేరేంటి పిన్ను? దివ్య భారతి. ఆహా, ఆ, మీ నాన్నగారి పేరేంటో? అమితాబ్ బచ్చన్. మీ అమ్మగారి పేరు జయబాతురా? అరే భలే గెచ్చేసరే. ఐసి అన్నట్టు నువ్వేం చదువుతున్నావు? కేజీన్నర. అదేంటి తూకాల్లాగా? ఎల్కేజీ యూకేజీ అని కొత్త రకం 1.5 కేజీ. ఐసి ఎక్స్క్యూజ్ మీ, అషూర్. ఆ ఫోన్. అగో వస్తానే అను. వస్తాను శివం. హలో, ఎవరు? నేనే సౌభాగ్యమని. సౌభాగ్యం గారా? మీరు వస్తానని రాలేదే, మీకోసం ఎదురు చూసాం. ఎదురు చూసారా? ఎక్కడమ్మా? ఎయిర్పోర్ట్ లోనా, షిప్ యార్డ్ లోనా? చూడు తల్లి, పరిహాసానికి కూడా ఒక హద్దు ఉంది. మీ పినమావ గారి పీనుగును గుర్తుపట్టడానికి మీరు పోలీసులతో వెళ్ళి అర్రే మీరు వచ్చారా ఎప్పుడు అని నన్ను అడుగుతారా? పినమామ గారి పీనుగా, పైగా పోలీసులా? ఎవరలా కూసింది? మా పినమామ గారు పోయి 10 ఏళ్ళయిందండి. మీరు పొరపాటున వేరే ఇంటికి వెళ్ళుంటారు. చాలా ఊరుకోమమ్మా, పైగా ఇదొకట అన్నట్టు మా వాడు. మామయ్య ఏంటయ్యా? ఏమనుకోపోతే ఒకసారి కాలెత్తావా? చనర్వై, ఏదో బూతు మాటలు నువ్వును. ఇప్పుడు నేనేమన్నానని? అర్రే మిమ్మల్ని కదమ్మా, ఇక్కడ నా పక్కన కళ్ళోర్పుడు తాసుడు గాడు ఒకడు ఉన్నాలే. చెప్పమ్మా. మీ అబ్బాయి మోహను ఇదిగో వచ్చాడండి, మాట్లాడతారా? అమ్మాయి, మీ తమ్ముడు అక్కడే ఉన్నట్టే, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతాట. బాబు మోహన్ నీ గురించి కంగారు పడుతున్నారు, మాట్లాడు. హలో డాడీ. సిగ్గు లేకపోతే సరి, పిల్లని చూసినారంటే అక్కడే తిష్టేసి కూర్చుంటావా? పరువు మర్యాదని చవట, చేతగాని దత్తమ్మ, పనికిరాని బాజమ్మ. అయ్య బాబోయ్, నువ్వేనా? హలో హలో హలో. చాలా మంచి ఫ్యామిలీ డాడీ. అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది. ఏంటి నా ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండమంటావా? అలాగే అన్ని విషయాలు మాట్లాడే రమ్మంటావా? ఓకే ఉంటా డాడీ. ఫోన్ మంచి పట్టులో కట్టయింది. ఫోన్లే నాన్న, తమ్ముడు క్షేమంగా ఉన్నాడు, అంతే చాలు. మీరు స్నానానికి రండి. అవును మామయ్య, ఒకసారి కాలెత్తండి. మళ్ళీ అదే తప్పుడు కొత్త. అదే మీరు పదండి. మీ సంగతి నాకు తెలుసండి. నువ్వు పదా, నువ్వు నీళ్ళు పెట్టామాయి. పాపా, ఏంటబ్బాయ్ నీకు పెళ్ళయిందా? అప్పుడే పెళ్ళేంటబ్బా? సారీ, నువ్వు ఇంకా స్వీట్ 16 కదా. హలో బోలో నవ్వంటెన్ యు కమ్ ఐ వి టాక్ టాక్. ఓకే ఓకే. అప్ అండ్ డౌన్ ఆటో ఫేర్ ఫర్ ట్రిప్ 40 రూపీస్. యు గివ్, ఐ కమ్. జంపు ఐగో. ఒరే బావా బావా, నీ బాబు కంటపడకుండా తప్పించుకున్నావుగా, ఇక ఆ చీరపి నా మొహన పడి, లేకపోతే నీ బాబు నన్ను ఎక్కడుగుతాడు. కుదరదు, ఇది అంతం కాదు, ఆరంభం. నీ ఫ్రెండ్ తిరిగి వచ్చేదాకా ఇలా ఆడవేషంలోనే తిరుగుతానంట. అవును, ఈ వేషంలో వెళ్ళి వాడి బుద్ధి వచ్చేలా చెప్పి అప్పుడే ఈ వేషం చేస్తా. ఇదే నా మంగమ్మ చూద్దాం. సరిగ్గా ఆలోచించుకో, ఎందుకో నా ఎడం కన్ను అదురుతోంది. నీకు కొత్త అరచి ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇందు ఇక్కడున్నావా? ఇవాళ ఒక తమాషా జరిగింది తెలుసా? ఇక్కడ ఉత్తరం రాసి పెట్టి వెళ్ళానా, తీరా బస్ ఎక్కి చూసుకుంటే నా పర్సు లేదు. అంతే, ఇలా వచ్చేసాను. అరే పర్సు నా జేబులోనే ఉంది, ఇందాక లేదే, ఇప్పుడు ఎలా వచ్చింది అబ్బా? అవును, ఏంటి అలా ఉన్నావు? కోపమా? మీరు చెప్పకుండా నేను లేకుండా చూసి ఉత్తరం రాసి పెట్టి వెళ్ళడానికి గల కారణములను 10 పంక్తులకు మించకుండా వ్రాయము. ఇదేంటి ఆవు మీద వ్యాస రాయమన్నట్టు? డైరెక్ట్ గా అడగొచ్చుగా.
ఓహో నేను ఉత్తరం రాసి వెళ్ళానా? ఇందు, నువ్వంటే నాకు ప్రాణమని, నేనెప్పుడూ నేను మోసం చేయనని నమ్ముతావు కదూ? చెప్పు. ఇదిగో చెప్పకపోతే మేడకి దూకేస్తా. మీ నాటకాలు చాలు, అసలు విషయం చెప్పండి. చెప్పకుండా ఎందుకు వెళ్ళినట్టు, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? నీకు దూరంగా వెళ్ళగలనా అని చిన్న ట్రైల్ వేశా. ఘోరంగా ఫెయిల్ అయింది. గోడ కొట్టిన బంతిలాగా రివ్వని అనక్కొచ్చి ఇదిగో ఇలా. అయ్యో అబ్బా, వదలండి. కాబోయే శ్రీవారి కథను కాస్త చనివిస్తే మరి ఆడినాడ పాడింది పాట అయిపోయింది. ఆట సంగతి సరే గాని పాడితే మాత్రం ఖచ్చితంగా పాటే అవుతుంది. వేసుకుందామా? ఏమిటి స్టెప్స్? అబ్బలికి చుబ్బలికి బబ్బలికి. అన్నయ్య అడు చూడు, ఆడెవడో సైకిల్ మీద పాములో వచ్చేస్తున్నాడు. వెంకటరత్నం గారు ఉద్యోగం తీసేశాడర్రా. ఇటళ్లలో కళ్ళు కనపట్టలేదుర్రా. బ్రేక్ అయ్యి ఎర్రవిడు ఇక్కడేగా పడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? నేనెక్కడే పోతున్నా, నేను ఇక్కడే ఉన్నాను కదా. శేషతల్ప శైలగా అదిగో నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తారా? ఎవడ్రా బండితే? ఏమయ్యా, కొంచెమైనా బుద్ధుందా? కారు కట్టంగా సైకిల్ తొక్కొస్తున్నావు. తాగున్నావా? తాగుంటాం, మనకి మామూలే కదా. 24 hours తాగి ఉంటాను. నీ పేరు నాగరాజు, కండక్టర్ ఉద్యోగం చేస్తున్నావు కదా? ఇంకెక్కడ ఉద్యోగం గురు? వెంకటరత్న గారు తీసాడు కదా, రోజు కోట కొట్టేవాడు గురు. ఇప్పుడు ఫుల్ కొట్టేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ బాస్, ఫుల్ ఉంటే ఇస్తా. ఒక బాటిల్ కర్మ, ఫుల్ గా మందు పోయిస్తా. కారెక్కు. థ్యాంక్స్ గురు. గురు, మరి నా సైకిల్ మాట ఏంటి? సైకిల్ సంగతి మేము ఏర్పాటు చేస్తాం, నువ్వు ఎక్కవయ్యా బాబు. టైర్లు వంకర పనే కదా. అంకర్లన్నీ తీసి నీ సైకిల్ నీకు అప్పచెప్పే బాధ్యత మాది. ఎక్కు. ఓకే, మరి గాలి కొట్టేసావు. ఇస్తావయ్యా బాబు, ఓకే. ఎక్కు. ఏ డోర్ దే. ఆ, ఓకే, మనం చెప్పినట్టు మరి గాలి. ఓకే, గాలి కొట్టిస్తాను. కొట్టిస్తాను, కూర్చో. ఓకే, రైట్ 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 రైట్